గంజాయి యూత్ ని ఊపేస్తోంది. I mean, it's legal, right? Totally legal. Okay. It's tobacco and marijuana. On drugs, the Andhra Pradesh police launched a mega cannabis burning ceremony to burn illegal drugs worth 500 crore rupees in Visakhapatnam. Rest of the world is now taking out marijuana from the drugs laws. Yeah. India is stuck with that. Yeah. Now every police officer wants to be a big hero. Here, Shah Rukh Khan's son Ayan Khan, along with 8 others who were detained for allegedly. డ్రగ్స్ సంపన్న దేశాల నుంచి సంక్షోభంలో ఉన్న దేశాల దాకా ఈరోజు ప్రతి దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ఒక దేశ యువత నిస్తేజానికి మాత్రమే కాదు, చాలా దేశాల పతనానికి ఒక ఆయుధంగా డ్రగ్స్ని ఉపయోగించారు. అలాంటి 2 సంఘటనలను ఇప్పుడు విందాం. 19వ శతాబ్దంలో అంటే 1830-35 ఆ పీరియడ్లో బ్రిటిష్ సామ్రాజ్యం చైనాతో వ్యాపారం చేస్తున్న రోజులవి. చైనాకి ఎప్పుడూ మిగిలే తప్ప బ్రిటిష్కి ఆ వ్యాపారంలో పెద్దగా లాభపడింది ఏమీ లేదు. చైనా ఏమో టీ, సిల్క్, పింగాణి ఇలాంటివి ఎగుమతి చేస్తుంటే బ్రిటిష్ నుంచి దేనిని కొనుక్కునే అవసరం చైనాకి లేదు. ట్యాక్స్ రిడక్షన్ గురించి, సీ పోర్ట్స్ యాక్సెస్ గురించి బ్రిటిష్ చాలా ప్రయత్నించినప్పటికీ చైనా దేనికి ఒప్పుకోలేదు. చైనాని అడ్డుకోవడానికి బ్రిటిష్ పన్నిన ఒకే ఒక మార్గం డ్రగ్స్, నల్లమందు. కేవలం 5 సంవత్సరాల్లో బ్రిటిష్ చైనాని నాశనం చేసేసింది. బెంగాల్ ప్రాంతం నుంచి నల్లమందు పండించి బ్రిటిష్ తన కోవర్ట్ ఏజెంట్స్ ద్వారా సంవత్సరానికి 4 నుంచి 5,000 టన్నుల నల్లమందుని చైనాకు సరఫరా చేసేది. ఆ కాలంలోనే 1 కోటి మందికి పైగా చైనీస్ యువత మత్తుకు బానిసయ్యారు. ఆ తర్వాత బ్రిటిష్తో, ఫ్రాన్స్తో జరిగిన 2 నల్లమందు యుద్ధాల్లో చైనా ఓడిపోయింది. ఒకసారి గూగుల్లో చైనా నల్లమందు యుద్ధాలు అని సెర్చ్ చేయండి, అది చరిత్ర. ఇప్పుడు నడుస్తున్న చరిత్రకు వద్దాం, అదే ఆఫ్ఘనిస్తాన్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఓపియంలో 80% ఆఫ్ఘనిస్తాన్ నుంచే వస్తుంది. 2001లో అమెరికా తాలిబాన్ గవర్నమెంట్ని పడగొట్టిన తర్వాత తాలిబాన్ ఆయుధాలకి, దాని ఆర్థిక అవసరాలకి ఓపియంని ఎంచుకుంది. అలాగే హెరాయిన్, మెత్ ఇలా చాలా డ్రగ్స్ని ఎగుమతి చేసేది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ప్రతి 3లో ఒకరు డ్రగ్స్కి బానిసయ్యారు. కొకైన్, హెరాయిన్, మెత్, ఎల్ఎస్డీస్, సైకోడెలిక్స్ ఇన్ని ఉన్నా సరే డ్రగ్ అబ్యూస్లో ఎప్పుడూ మీకు గంజాయి పేరు వినిపించదు. ఎందుకు? కొంచెం గతంలోకి వెళ్దాం. 1985 వరకు ఇండియాలో గంజాయి చట్టరీత్యా లీగల్. మన పూజలకి, వ్రతాలకి, కొన్ని గుళ్ళలో తీర్థాలకి, హోలీకి బాంగ్లా ఇలా విరివిగా గంజాయి వాడేవాళ్ళు. కానీ 1985లో ఏమైంది? నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ వచ్చింది. చాలా అధ్యయనాల ప్రకారం గంజాయి కన్నా పొగాకు, మద్యపానం ప్రమాదకరం, ఇవి సర్వేలే చెప్తున్నాయి. కానీ వీటిని బ్యాన్ చేయకుండా ప్రభుత్వం గంజాయిని అంత కఠినంగా ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? అది అమెరికా చేసిన రాజకీయం. ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ కథ విందాం. 19వ శతాబ్దం అమెరికా సామాజికంగా చాలా మార్పులు జరుగుతున్న కాలం అది. అప్పుడే అమెరికాలో నల్ల జాతీయులు బానిసత్వం నుంచి బయటకు వస్తున్నారు. అదే కాలంలో చాలామంది మెక్సికన్స్ అవకాశాల కోసం అమెరికా వస్తున్నారు. బ్లాక్స్ అండ్ మెక్సికన్స్ ఈ 2 వర్గాలకి కామన్గా ఒకే ఒక అలవాటు గంజాయి. అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళని తక్కువగా చూడడం, అంటే ఈ 2 వర్గాలని క్యానబీస్ వాడకాన్ని నెగిటివ్గా చూపించడం జరుగుతున్న రోజులు. కానీ ప్రధాన సమస్య గంజాయి కాదు, సివిల్ వార్. 1860లో సివిల్ వార్ మొదలైంది. 1870 వరకు నల్ల జాతీయులకు ఓటు హక్కు లేదు. అప్పుడప్పుడే నల్ల జాతీయులు సమాన హక్కుల కోసం పోరాడుతున్నారు. ఎంత ధైర్యం! అధికారంలో ఉన్న అమెరికన్స్కి ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఆ అలగా జనం ఓట్స్ వేస్తున్నారా? వాళ్ళకి సమాన హక్కులు కావాలా? ఏదోలాగా ఆ గొంతులను ముగించేసేయాలి. కానీ ఎలా? సో ఈ నల్ల జాతీయులకి కామన్గా ఉన్న అలవాటేంటి? గంజాయి. దీనిని ఇల్లీగల్ చేసేస్తే ఎదురు తిరిగిన వాళ్ళని అందరినీ సంవత్సరాల పాటు జైల్లోకి తోసేయచ్చు. ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న వైట్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా, అధికారులు అందరూ కలిసి ఒక స్ట్రిక్ట్ లా తీసుకొచ్చారు. అది 1937లో వచ్చిన మారియానా ట్యాక్స్ యాక్ట్. ఇది డ్రగ్స్ నిర్మూలన కన్నా హక్కులను కాలరాయడానికి ఎక్కువగా ఉపయోగపడింది.
ఆ తర్వాత కాలంలో అమెరికాలోకి డ్రగ్స్ రాకుండా కన్సిస్టెంట్ లాస్ తీసుకురావాలని అమెరికా అన్ని కంట్రీస్ మీద ప్రెజర్ పెట్టింది. గంజాయి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాలని కూడా ప్రెజర్ పెట్టింది. అలా మనకి NDPS యాక్ట్ 1985లో వచ్చింది. ఇలా పొలిటికల్ మోటివేషన్స్తో వచ్చిన యాక్ట్ ఇది. 2018 తర్వాత చాలా దేశాల్లో ఇప్పుడు వీడ్ లీగల్ అయిపోయింది. మర్చిపో కొన్ని దేశాలు, కెనడా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, ఇలా చాలా. ఈ వీడియో చేయడానికి కారణం గంజాయిని ప్రోత్సహించడం కాదు, దీనిపై అవగాహన పెంచడం, ఆ కారణాలను విశ్లేషించడం. మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాల గురించి పెద్దగా చర్చించదు, అంత టైం వాళ్ళకు ఉండదు. మనం ముందుగా మాట్లాడుకున్నట్లు యూత్ నిస్తేజం అవడానికి మాత్రమే కాదు, దేశాల పతనం అవడానికి కూడా డ్రగ్స్ కారణమయ్యాయి. కానీ ఈ గంజాయి వెనకపడి చాలా ప్రమాదకరమైన కొకాయిన్, హెరాయిన్, LSDs, సైకోడెలిక్స్ ఇలాంటి చాలా సబ్స్టెన్సెస్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. వాటిపై సరైన అవగాహన ఉండట్లేదు. అవి చాలా 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 ప్రమాదకరమైనవి. గవర్నమెంట్ వాటిపై చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, మీ డిసగ్రిమెంట్ని లేదా ఏదైనా మిస్ అయితే మీ వ్యూ పాయింట్స్ని కామెంట్స్లో తెలపండి. ఏమైనా తప్పులున్నా, ఏమైనా మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.